అర్జున్కి ఎలా ఉంది? బాడీలోంచి విషం తీసారా? స్పృహలోకి వచ్చాడా? అది కాదురా, వచ్చే అవకాశం లేదు. బ్లడ్లో కలిసిన పాయిజన్ మెదడుకి కూడా ఎఫెక్ట్ అయింది. అతను బతకడం కష్టమే. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా మా బావని బతికించండి ప్లీజ్ డాక్టర్. అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాతే మీకు ఈ విషయం చెప్తున్నాను. అతను బతికే ఛాన్స్ ఏమాత్రం లేదు. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఉపయోగం లేదు. ఐఎమ్ సారీ. శివయ్య, శివయ్య, ఏమిటయ్యా ఇది? మమ్మల్ని పరీక్షిస్తున్నావో శిక్షిస్తున్నావో అర్థం కావడం లేదయ్యా, అర్థం కావడం లేదు. తరతరాలుగా నిన్నే నమ్ముకుని పూజిస్తున్నందుకు నువ్వు మాకిచ్చే ప్రతిఫలం ఇదేనా తండ్రి? ఇదేనా? అయ్యో నానమ్మ ఊరుకో. నా భర్త పోయినప్పుడు నా తలరాతి ఇంతే అనుకున్నాను. నా కొడుకు పోయినప్పుడు కడుపు కోతని భరించాను. ఇప్పుడు నా మనవడి చావు బతుకుల్లో ఉంటే అమ్మ నాన్న లేని నా మనవరాలు కనిపించకుండా పోయింది. ఇన్ని కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని తట్టుకుంటూ గుండె రాయి చేసుకుని శిలలా ఉండడానికి నేను నీలా దేవుణ్ణి కాదయ్యా, కాదు. ఊరుకో బామ్మ, మనిషినయ్యా. గుండె ముక్కలైపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావయ్యా? ఎలా ఊరుకోగలుగుతున్నావు? దేవుళ్ళ వరాలు ఇవ్వకపోయినా కనీసం సాటి మనుషులు అయినా కనికను చూపించయ్యా. మహిమలు చూపించకపోయినా మనిషికుండే మానవత్వంతో అయినా నా మనవణ్ణి కాపాడు తండ్రి, కాపాడయ్యా, కాపాడు, కాపాడయ్యా, కాపాడు. ఏంటి శివయ్య నీ లీల?
ఇది నీ లీల అనుకోవాలా? ఆ పసివాళ్లపై కక్ష సాధించడం అనుకోవాలా? ఆ అర్జున్ భైరవిలది జన్మజన్మల బంధమని నీకు తెలీదా? గత 6 జన్మలుగా వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కలవలేక విడిపోతూనే ఉన్నారు. వాళ్లపైన నీకింకా దయ రాలేదా శివయ్య? ఈ జన్మలోనైనా వాళ్ళిద్దరూ కలుస్తారు. వాళ్ల కలయిక లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళని పరీక్షిస్తూ బాధ పెడుతూ ఆనందిస్తున్నావేంటి శివయ్య? నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను తలుచుకోగానే కైలాసం నుంచి దిగివచ్చి కాపాడే అభయశంకరుడు అని పేరుంది కదా నీకు. అడగకుండానే వరాలిచ్చే భోలాశంకరుడు అని పేరు కూడా నీకుంది కదా. అంత పెద్ద మనసున్నవాడివి వాళ్ళనిలా బాధ పెట్టడం నీకు తగదు శివయ్య. నువ్వు ఆడే ప్రతి ఆటకు, నువ్వు చేసే ప్రతి లీలకు ఏదో ఒక కారణం ఉంటుందని తెలుసు. నువ్వు ఆడుతున్న ఈ ఆట దేనికి సంకేతం శంకరా? కారణం ఏదైనా, సమస్య మరేదైనా, సంకేతం ఇంకేదైనా సరే వాళ్ళని మన్నించి రక్షించి అనుగ్రహించవయ్యా శివయ్య, అనుగ్రహించు తండ్రి. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా మా బావని బతికించండి ప్లీజ్ డాక్టర్. అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాతే మీకు ఈ విషయం చెప్తున్నాను. అతను బతికే ఛాన్స్ ఏమాత్రం లేదు. मस्तके अग्नियस्य स एव अस्ति परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदम् सर्वशत्रूणां पिबत्वं रक्तं रक्त अर्थ तदसम्भवम् कर्म अस्त्रं शस्त्रं दण्डं द्रोहं कर्म धर्म अस्त्रं शस्त्रं दण्डं नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय
సాక్షిగా చెప్తున్నాను, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను భైరవి. నా మనవణ్ణి కాపాడు తండ్రి. చూడటానికి ముద్దొస్తున్నావు, అందుకే నిన్న ఇక్కడ వదిలి రాబుద్ది కాలేదు, అందుకే తెచ్చేసా. అబ్బాయి పాడెక్కడం, వీరభద్రం కొడుకు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అన్నమాట. అర్జున్ పరిస్థితి తెలుసు కూడా మన ఇంటికి కాకుండా ఈ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చావేంట్రా? ఏమండి, మన ఇంటికి వెళ్ళిపోదామండి. కొద్ది రోజుల క్రితమే అత్తయ్య చావాన్సుల దాకా వెళ్ళి బతికి బయటపడింది. అత్తయ్య ఇంకా పూర్తిగా కోలుకోకముందే అర్జున్కి ఇలా అయిందని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదు కౌసల్య. భైరవికి అర్జున్కి పెళ్ళని అత్తయ్య చాలా సంతోషించింది నానమ్మ. ఇప్పుడు మన భైరవి కనిపించట్లేదు, అర్జున్కి ఇలా అయిందని తెలిస్తే అత్తయ్య ఏమైపోతున్నానన్న భయంతోనే భావని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాను నానమ్మ. బాబు అర్జున్, నువ్వు నా మనవరాలి పెళ్లి రాట చుట్టూ తిరగడం చూసే మీ ఇద్దరికీ పెళ్ళైపోయినంత సంబరపడ్డానయ్యా. ఇలా ఏడవడానికి సంబరపడినంతసేపు పట్టలేదయ్యా. ఇది దురదృష్టం అనుకోవాలో దౌర్భాగ్యం అనుకోవాలో మా కర్మ అనుకోవాలో తెలియడం లేదయ్యా. భగవంతుడా, మీ దురదృష్టం వీరభద్రానికి అదృష్టంగా మారటానికే ఇలా జరుగుతుంది. నన్ను కళ్ళు తెరిచి చూడు తమ్ముడు. మాకందరికీ సహాయం చేసేవాడివి, నేనున్నానని మాకు ధైర్యం చెప్పేవాడివి. నువ్వే లేకుండా పోతే మాకు సాయం చేసేవాళ్ళెవరు, ధైర్యం చెప్పేవాళ్ళెవరు తమ్ముడు?
भयंकर संकुल विध्वंसंकर संकट समयम् संघमरण तरुण शंकरा त्वमेव शरणो अभयंकरा त्वमेव शरणो जय मृत्युंजय शिव मृत्युंजय भव मृत्युंजय मृत्युंजय ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు కరిగిపోతాయా? అర్థం చేసుకోవడానికి బంధుత్వాలు ఉండనవసరం లేదు.